ఎన్నికల్లో హామీ ఇచ్చినప్పుడు 26,000 ఇస్తామన్నారు అన్నదాత సుఖీభావలో, తీరా ఇచ్చే టైంకి ఇప్పుడు 20,000 అంటున్నారు. చూడు 26 అని ఎక్కడ చెప్పాడు? మేనిఫెస్టో కదా సూపర్ 6ది, అందులో ఏమని రాశారు? 20,000 అని రాశారు. 26 అని ఎట్ట చెప్తావు నువ్వు? తప్పు కాదు, తప్పుడు ప్రచారం కాదు. 6,000 వాళ్ళు ఎగ్గొట్టింది, అది కూడా ఇల్లీమన్. అది పెన్షన్లు అట్లా ఇచ్చారు కదా, సామాజిక భద్రతా పెన్షన్లు జగన్మోహన్ రెడ్డి ఎగ్గొట్టినవి కూడా చంద్రబాబు నాయుడు ఇచ్చాడు కదా, ఇవి కూడా అట్లా ఇవ్వమని. అంటే పెండింగ్ పెట్టాడు కదా ధాన్యం బకాయిలు 1650 కోట్లు వీళ్ళు మరి కట్టారు కదా, అట్లాగే మేము హామీలు మరి ఎగ్గొట్టాం కదా. ఆ 6,000 మేమైతే ఎగ్గొట్టామో ఇప్పుడు 6,000 కలిపి చంద్రబాబుని ఏమంటారా? అతను ఆ మంత్రి అన్న మాట నాకు అర్థం కాల. ఇప్పుడు ఏంటంటే యాక్చువల్గా ఇదిగో చూడు 11,449 బస్సులు ఉన్నాయంట. ఏపీఎస్ఆర్టీసీ దగ్గర ఎన్ని బస్సులు ఉన్నాయి? 11,449 బస్సులు. వాటిల్లో ఉచిత బస్సు ఇప్పుడు ఇచ్చింది 8,458 బస్సులకి. ఇంకేం కావాలి? ఇంకేం చేస్తారు చెప్పు? అంటే 11,449 బస్సుల్లో 8,450 బస్సులు అంటే ఇంకా మిగిలిన బస్సులన్నీ 3,000 బస్సులు. ఐఏసీ, లగ్జరీ, సూపర్ లగ్జరీ ఏ ఉంటాయి, డీలక్స్, ఇంటర్ స్టేట్ బస్సులు, అంతర్రాష్ట్ర బస్ సర్వీస్, ఇంటర్ స్టేట్ బస్సులు ఉంటాయి. 78% బస్సుల్లో ఇవాళ మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నారు. మహిళలు సాటిస్ఫై అయ్యారు. వాళ్ళల్లో గనక అసంతృప్తి ఉంటే, వాళ్ళల్లో గనక తిరుగుబాటు ఉంటే వాళ్ళు నిలదీస్తారు. వాళ్ళు చక్కగా ఇప్పుడు చూసారా మీరు, పొద్దున్న నుంచి నాకు సెల్ఫీలు వస్తున్నాయి. ఏంటి, ఎవరికాళ్ళు లోకేష్ బాబు ఏదో పిలిపించాడంట, పొద్దున్నే ట్వీట్ చేసినట్టున్నారు. ఏంటి, ఈ మొత్తం మీరు మహిళలంతా ఇవాళ ఉచిత బస్సు పథకం ఉపయోగించుకుంటూ ఫస్ట్ టైం బస్సులో ఎక్కేవాళ్ళు సెల్ఫీ దిగి నాకు పోస్ట్ చేయండి అన్నట్టున్నారు. అసలు మామూలుగా లేదు ఆ స్పీడ్, అసలు ఎరగదీస్తున్నారు. ఏంటి, బస్సు ఎక్కటం, సెల్ఫీ దిగి పోస్ట్ చేయటం. వాళ్ళ సంతోషంలో వాళ్ళు ఉంటే, ఇప్పుడు ఈ లారీయా సత్యమూర్తి గారు ఏదో లారీ వెనకేదో రాసి ఉంటుందంటే ఏదో చదివారు, నన్ను చూసి ఎందుకు ఈ ఏడుపు? కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి చూసి ఏడుపు, వాళ్ళు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి ఏడుపు, వాళ్ళు కేంద్రం నుంచి తెస్తున్న నిధులు చూసి ఏడుపు. అరే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపి ఆయన 13,500 కోట్లు ఇచ్చాడు కేంద్రంలో ప్రధాని మోడీ. ఆయన ఏ మూడ్లో ఉన్నాడో మొత్తానికి ఇప్పుడు ఆయన 3.0లో పాత బాకీలన్నీ ఇస్తున్నట్టున్నాడు. ఇస్తే మీకెందుకు ఏడుపు? 3 ఫర్నెస్లు ఫుల్ లెంగ్త్లో ప్రొడక్షన్ స్టార్ట్ చేసింది విశాఖ ఉక్కులో 98%. నువ్వేం చేసావు? దాన్ని అమ్ముకొని అందులో ఆ ల్యాండ్లన్నీ కొట్టేద్దామని ప్లాన్ చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఎల్వి సుబ్రహ్మణ్యం గారు బయట పెట్టాడు ఏమన్నా నా జీవితంలో ఇట్లాంటి ముఖ్యమంత్రిని చూడలేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఆ భూములు, ఆ ప్లాంట్ మూసేద్దాం, ఆ భూముల్లో క్యాపిటల్ పెడదామంటే నేను ఒక్కసారి పైకి కిందకి చూశాను, ఇలాంటి సీఎం అని నేను చూడలేదు అని ఎవరు చెప్పారు? జగన్, ఆయన కోరి తెచ్చుకున్నటువంటి చీఫ్ సెక్రటరీ. అంటే ఇప్పుడు ఒకటి, అమరావతిలో ప్రధాని మోడీ 1,00,000 కోట్లతో శంకుస్థాపన, భూమి పూజ చేశాడు. బ్రహ్మాండంగా రోడ్లన్నీ నిర్మాణం, ప్రాజెక్టులు కడుతున్నారు. అసలు అక్కడ క్వాంటమ్ వ్యాలీ తెస్తున్నారు. అక్కడ విశాఖలో స్టీల్ ప్లాంట్లో, మరి అక్కడ స్టీల్ ప్లాంట్ కాదు ఏంటది, అక్కడ ఎన్టీపీసీ 2,00,000 కోట్లతో అక్కడ శంకుస్థాపనలు చేశాడు. అంటే ఎందుకు నువ్వు ఏడవటం? నీకు ఇచ్చారు ప్రజలు అధికారం 5 ఏళ్ళు, ఏం చేశావు? నువ్వు పండగ చేసుకున్నావు, నీ చుట్టూ ఉన్న 10 మందికి పండగ చేశావు. జనం అందరూ దోచుకు తిన్నావు, ఏడ్చారు. జనం ఏడిస్తే జగన్ నవ్వుతాడమ్మా, జనం నవ్వితే అది లారీ మీద రాసింది, జగన్ ఏడుస్తాడా? అసలు నిజం చెప్పాలంటే కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో కూడా చాలా మార్పు వచ్చింది సార్. వాళ్ళు కూడా సంక్షేమ పథకాలను ఏం పెద్దగా ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా అనిపించట్లేదు. ఎందుకంటే అభివృద్ధి అది తప్పు, వాళ్ళు కోరుకుంటున్నారు. కాదు 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 విషయం ఏంటంటే సంక్షేమ పథకాలని ఎక్స్పెక్ట్ చెయ్యటం అనేది అర్హులైన ప్రజల వాళ్ళ హక్కు. అది అందులో ఎటువంటి డౌటు లేదు. వాళ్ళు అభివృద్ధి కోరుకుంటే అభివృద్ధి జరిగితే ఏమవుతుంది, వాళ్ళ నెక్స్ట్ తరం ఈ సంక్షేమ పథకాల మీద అమలు వాళ్ళ ఆధారపడకుండా ఉంటుందనేది వాళ్ళ కాన్సెప్ట్. అట్లా అదే డైరెక్షన్లో ఉంటారు ప్రజలు. తప్పు లేదు, ఎప్పుడూ కూడా ప్రజలు తప్పు చెయ్యరు.
తప్పు చేసేది ఎవరు అంటే పాలకులు. జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పుల కారణంగా ప్రజలు అతన్ని ఇంటికి పంపించారు. ఈ రోజున ఎన్నికల ప్రణాళికలో మేము ఇవి చేస్తాము అని చెప్పిన ఈ కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నది. చేసుకుంటూ వచ్చిన తర్వాత ఒక్కొక్క స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తే ప్రధాన ప్రతిపక్షం అంటే ప్రతిపక్ష హోదా లేదులే కానీ ఏదో నేను చెప్పుకో ఇంకే పార్టీ లేదు, నేను ఒక్కడనే అంటుంటాడు. కాబట్టి నువ్వు ఒక్క పార్టీనే ఉంది కాబట్టి నీ పార్టీ తరఫున నువ్వేం చెప్పాలి? కన్స్ట్రక్టివ్ సజెషన్స్ ఏమన్నా ఇవ్వాలి. నువ్వేం చేస్తున్నావు? కన్స్ట్రక్టివ్ క్రిటిసిజము లేదు, కన్స్ట్రక్టివ్ సజెషన్స్ లేవు. నువ్వు ఆ ఏదైతే స్కీమ్ ఉందో ఆ స్కీము ప్రజలకి చేరకుండా కుట్రలు పన్నుతున్నావు. ఇక్కడ మనం చెప్తున్న పాయింట్ అది. నువ్వు కుట్ర పన్నద్దు, ప్రజలకి ద్రోహం చేస్తున్నావు. నువ్వు ఓడిపోయిన తర్వాత అధికారంలో ఉన్నప్పుడు ద్రోహం చేసావు కదా, ఓడిపోయిన తర్వాత కూడా ద్రోహం చేస్తూ ఉన్నావు. ఇప్పుడు మనం చెప్తున్న పాయింట్ అది. అందుకని ఇదిగో ఈ స్కీమ్లో ఇట్లా ఇంకా మెరుగ్గా ఇట్లా ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పు. అంతేగాని దొంగ వీడియోలు చేసి నువ్వు తీసుకెళ్ళి ఏసీ బస్సులో నీ లంపెన్ ఎలిమెంట్స్ని ఎక్కించి మమ్మల్ని ఈ బస్సులో మమ్మల్ని ఎందుకు ఎక్కనివ్వు అని వాళ్ళతో పోట్లాడి అది వీడియో తీసి నీ సోషల్ మీడియాలో ప్రచారం చేసుకు చావద్దురా. వద్దు, స్కీములు చెడగొట్టద్దు. వాళ్ళ మీద కూడా కేసులు పెట్టాలి. కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఫేక్ వీడియోలు చేసిన వాళ్ళ మీద, ఆ గొడవలు చేసే వాళ్ళ మీద, బస్సుల్లో గొడవలు చేసే వాళ్ళ మీద. ఎందుకంటే ఇది ఒక ద్రోహం, ఇది ప్రజాద్రోహం అన్నమాట. పేదలకు అందేటటువంటి ఆ బెనిఫిట్ని నువ్వు ఇవాళ హేళన చేయడం, అడ్డుకోవడం, అసలు ఏంటి వెటకారం? అంటే పేదరికం అంటే వీళ్ళకి వెటకారమా? పేదలంటే అలుస, చులకన? ఏ విధంగా చూడాలి వీళ్ళని? ఇప్పుడు నిన్న ఏంటిది డిప్యూటీ సీఎం లేకపోతే లోకేష్ వీళ్ళు బస్సు ఎక్కారు. బస్సు ఎక్కినప్పుడు టికెట్ వాళ్ళు తీసుకుంటే దాని మీద ఒక పెద్ద డిబేట్ పెడతారు. డిబేట్ పెట్టి వీళ్ళు ఎమ్మెల్యేలు కదా, ఎమ్మెల్యేలు అయితే టికెట్ కొనాల్సిన అవసరం ఏంటి? ఆర్టీసీ బస్సులో వాళ్ళకి సీట్ ఉంటుంది కదా, లాజికల్ తీస్తారు. వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే వాళ్ళకి ఇప్పుడు ఎమ్మెల్యేల కోట అవన్నీ కూడా ముందు రిజర్వేషన్ చేయించుకుంటే వస్తుంది. అప్పుడప్పుడు బస్సు ఎక్కితే ఎవరైనా టికెట్ కొనుక్కోవాల్సిందే. కొనుక్కున్నారు. మేము మంత్రులము, మేము ముఖ్యమంత్రులము అని ఫ్రీగా ఎక్కలేదు వాళ్ళు. ఒక ఎమ్మెల్యే ఒకవేళ ఆయనకి బస్సులో ఉచిత సీటు ఉన్నప్పటికీ, కండక్టర్ ఆఫర్ చేసినప్పటికీ ఆయన వద్దు, నా టికెట్ నాకు ఇవ్వండి అని అంటే దాన్ని స్వాగతించాలా, అభినందించాలా, ఆహ్వానించాలా? ఇదెక్కడి విడ్డూరం? అసలు ఈ ఏడుపుకి ఇక పరాకాష్ఠగా చూడాలా? ఇది మీ రాష్ట్రం, మీరు అక్కడ బతుకుతున్నారు, మీరు అక్కడ నివసిస్తున్నారు. ఆ రాష్ట్రం బాగుపడితే మీరెందుకు ఇంత ఏడుస్తారు? అరే అది ఏది ఇప్పుడు సెమీ కండక్టర్స్ యూనిట్ వస్తుంది, 14,000 కోట్లతో కొరియా వాళ్ళు ఎవరో పెడుతున్నారు, జపాన్ వాళ్ళు పెడుతున్నారు. సెమీ కండక్టర్స్ హబ్గా రాయలసీమ మారుతుంటే ఏడుస్తారా? ఈ పాటికి వాళ్ళకు కూడా వెళ్ళుంటాయి మెయిల్స్. సెమీ కండక్టర్ హబ్గా రాయలసీమని చేస్తామని ఎవరు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెబుతుంటే కేబినెట్ ఆమోదం చేసింది, కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. జపాన్కి వెళ్ళిపోయి ఉంటాయి మెయిల్స్, కొరియాకి వెళ్ళిపోయి ఉంటాయి మెయిల్స్. పొరపాటును కూడా మీరు కొప్పర్తిలో లేకపోతే ఓరవకల్లులో అక్కడ సీమలో పెట్టద్దండి, అక్కడ మీ ఎంప్లాయీస్కి సేఫ్టీ లేదు, మీరు తీసుకుపోయి హైదరాబాద్లో పెట్టుకోండి అంటారా? ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.